బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఒక వ్యక్తి మరణించారని అనుకోండి, మానవ జన్మ అనేది చాలా దుర్లభమైంది అని అంటారు. మానవ జన్మ తర్వాత వాళ్ళు చేసిన పాపాలకు ఏ పురుగో కుక్కో పిల్లో నక్కో జన్మ వస్తుంది, మళ్ళీ ఎప్పటికో మానవ జన్మ వస్తుంది. అలాంటి సందర్భాలలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఆ ఇంట్లోనే జన్మించడానికి ఎంత టైం డ్యూరేషన్? అలా ఉండదు. ఒక మనిషి మానవ జన్మ ఎత్తితే మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాడు. మీరు అన్నట్టుగా ఆ మధ్య ఒక అమ్మాయి చెప్పింది, నేను గత జన్మలో పాముని ఈ జన్మలో మనిషిని అని. అలా కాదు, నువ్వు మానవ జన్మ ఎత్తితే నువ్వు మానవ జన్మనే ఎత్తాలి. ఇప్పుడు నీ బాధ్యతలు ఉదాహరణకి తాతలు ముత్తాతల నుంచి వచ్చి ఆ వంశంలో ఉన్నావు అనుకోమ్మా, నీ బాధ్యత నువ్వు ఈ వంశంలో పుడితేనే వస్తుంది కదా. నువ్వు పోయి పాములాగా పుడితే నీ బాధ్యత ఎవరు తీరుస్తారమ్మా కదా. కాబట్టి అయితే కొంచెం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించినాక శిక్షలు అమలు జరిగిన తర్వాతనే మళ్ళీ నీకు పూర్వవైభవం పూర్వజన్మ, ఆ జన్మ యొక్క ఫలితమే మరో జన్మ, అంటే కొత్త జన్మ. అలా లేకుండా నువ్వు అన్నట్టుగా అమ్మ, మీరు అన్నట్టుగానే ఒక వ్యక్తి చేసిన పాప పుణ్యాలు ఆ శరీరానికి సంబంధించిన ఆత్మబలం పరమాత్ముడు, ఆయన మీకు శిక్షలు అమలు చేయాలా పుణ్యంగా పుట్టించాలా అనేది ఒక డ్యూరేషన్ ఏంటంటే అమ్మ, సంవత్సర కాలం. ఓకే, ఒకటి 10 రోజులకి ముఖ్యమైన కర్మకాండాలు అయిపోతాయి, కానీ ఆత్మకి కావు, శరీరానికి కర్మకాండాలు అయిపోతాయమ్మా. ఆత్మకి మళ్ళీ పుట్టాలి అని అంటే అక్కడ కడుపుతో ఉన్న కోడలున్నా, లేదా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలున్నా, లేదు ఇంకేదన్నా ఉంటే ఆ సందర్భానికి పరమాత్ముడు 2 నెలలకు వేసే శిక్ష 3-4 రోజులలో వేసేసి నిన్ను పుట్టిస్తాడు. అలా పరమాత్ముడు ఆజ్ఞ 11 రోజుల నుంచి 11 నెలల లోపు ఎప్పుడైనా చేస్తారు. మన దగ్గర కర్మకాండ 11 నెలలకే చేస్తారు చూడండి, సంవత్సరానికి చేయరు. ఇలా కొన్ని వివరాలు దాగుంటాయమ్మా. గురుగారు, ఈ పునర్జన్మలు అనేవి కోరుకుంటే వస్తాయా, ఎలా వస్తాయి? 7 జన్మల బంధం భార్యాభర్తలది మాత్రమే కోరుకుంటే వస్తుంది. మిగతాదంతా పరమాత్ముడు మనల్ని ఏ విధంగా ప్రయాణం సాగించాలి, ఒక కుటుంబంలో నీ బాధ్యతలు ఏమున్నాయి, నీ వల్ల ఒక కుటుంబం ఏ విధంగా బాధలు అనుభవించింది, నిన్ను నమ్మిన స్నేహితుల ద్వారా నీవెలా మోసపోయావు, నీవెవరెవరిని మోసం చేశావు, భార్యాభర్తల బంధంలో నువ్వు భార్యని ఏమైనా మోసం చేసావా, ఇలా కొన్ని వివరణలు పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా, నీ యొక్క నిర్ణయాల మీద నిర్ణయాలు తీసిన తర్వాత పరమాత్ముడు పుట్టించగలడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఒక జన్మ ఈ విధంగా రావాలి అనుకుందాం, ఆ జన్మ నీకు బాధ్యతాయుతంగా ఉంటేనే నిన్ను కర్మకాండల కోసం పంపుతాడు, నిన్ను ఆ కర్మలను అనుభవించడానికి పంపుతాడు. ఆ కర్మలను పాటించేసమ్మ పుణ్యాన్ని సంపాదించాలనేది ఈ జన్మరహస్యం. ఇవి కాకుండా నేను రాజులాగుండి వచ్చే జన్మలో నేను రాజులాగా పుట్టాలని లేదు అసలు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, మన పూర్వీకులు చేసే పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయి చేస్తాయి అని అనే ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప పనులు చేసిన వాళ్ళందరూ పరమాత్ముడు ఎందుకు వదులుకుంటాడమ్మా? నువ్వు మంచి పనులు చేస్తే నిన్నెందుకు వదులుకుంటాడు? కాబట్టి మంచి పనులన్నింటికీ వెనకాల పరమాత్ముడికి తెలుసు నువ్వు ఏ విధంగా గొప్ప మంచి చెడు చేసావు. కాబట్టి నీకు ఇష్టంగా పుట్టాలి అని అంటే పరమాత్ముడు ఆ ఇష్టాన్ని స్వీకరిస్తాడు, స్వీకరించి అది న్యాయమా ధర్మం అనేది దాని ద్వారానే పుట్టిస్తాడు తల్లి. ఈ విషయంగా వచ్చేదే మీరన్న పూర్వజన్మలో జరిగే గొప్ప కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలకే మరో జన్మ అర్హత. అంతకు మించి పూర్వజన్మలో ఏమి చేసినా నేను ఒక సింహంలాగా పుట్టాలంటే కుదరదు, నేను పిల్లిలాగా కూడా పుట్టించుకుంటాడు ఆయన కావాలనుకుంటే, అది ఆయన అనుమతి. ఎందుకంటే ధర్మం ఎలా కాపాడబడుతుంది? 84 జన్మలు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ కర్మ ఫలితం తొలగించుకోవటానికి అలాంటి జన్మలు వస్తాయంటారా? ఇప్పుడు పిల్లులు కుక్కల్లాగా పుట్టరు మానవ శరీరం ఎత్తిన వాళ్ళు. ఒక మనిషి శరీరం ఎత్తే అనుభవిస్తాడు. అరే పిల్లులు కుక్కలు ఈ రోజుల్లో ఏసీలో ఉన్నాయమ్మా, మనుషులు లేరు. మీరు అన్నట్టుగా అవి నయం అట్లా పడితే పరమాత్ముడు తప్పు చేసినట్టు అవుతాడు. అవి ఏసీలో ఉంటాయి, ఇది చూసారా ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మనిషి మంచి రాజులే తప్పు చేసేసి రోడ్డున్నకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనేది సమాజంలో ఉంది. కుబేరుడికే తప్పలేదు కదా మా వీధిన తిరిగి అడుక్కోవడం. మానవ శరీరాలకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు అన్న ప్రశ్నలకి వివరంగా వెళ్తే అమ్మ చేసిన పుణ్యమే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు పాపం చేసేసి మంచి జీవితం కావాలంటే కుదరదమ్మా. ధర్మం కాపాడుకోవాలి మనం, ధర్మం కాపాడుతానే పరమాత్ముడికి తెలుసు. అందరు గొప్పవాళ్ళు లేరు ఈ ప్రపంచంలో, అందరూ అలానే బీదవాళ్ళు లేరు, కానీ అందరూ మనుషులే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లి. ధర్మో రక్షత. For more videos like this, subscribe Big TV channel.